నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజంగా ఒక అత్యంత లోతైన, ప్రాచీనమైన విషయాన్ని అన్వేషించబోతున్నాం. అదేంటంటే, ఒక మనిషి మరణించిన తరువాత, ముఖ్యంగా దహన సంస్కారాలు ముగిసిన వెంటనే ఆ కంటికి కనిపించని మొదటి గంటలో ఆత్మకు అసలు ఏం జరుగుతుంది? దీని గురించి గరుడపురాణంలో ఉన్న ప్రాచీన బోధనలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వినడానికి ఇది కాస్త భయంగా అనిపించినా సరే, జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు మనం ఈ విషయంలోకి లోతుగా వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, శ్మశానంలో ఆఖరి మనిషి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ భయంకరమైన నిశ్శబ్దంలో, ఆ వేడి బూడిద పక్కన ఆత్మ అనాథలా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎదురయ్యే ఆ పచ్చి నిజమేమిటి? తనకంటూ ఇక ఎవరూ లేరని, తను ఇక ఈ భౌతిక ప్రపంచానికి ఏమాత్రం చెందనని ఆత్మకు మొదటిసారి అర్థమయ్యే ఆ క్షణాలు ఎంత భయానకంగా ఉంటాయో ఇక్కడ చాలా స్పష్టంగా వివరించబడింది. అసలు ఈ ప్రయాణం ఎలా సాగుతుందనేది మనం దశల వారీగా చూస్తే, మొదటి 15 నిమిషాల దహనస్థితి, ఆ తర్వాత కపాలక్రియ, అటుపై శ్మశాన వైరాగ్యం, చివరగా ఇంటికి తిరిగి రావడం. ఈ దశలన్నింటినీ మనమిప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ముందుగా మొదటి దశ, చితి మంటలు, అలాగే తాను మళ్లీ తిరిగి వస్తాననే ఆత్మభ్రమ. శరీరం కాలిపోతున్నప్పుడు ఆత్మ తన బూడిద పక్కనే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది కదా, అప్పుడు తాను మళ్లీ ఆ శరీరంలోకి వెళ్ళొచ్చని అది పదే పదే ప్రయత్నిస్తుంది. కాని యమదూతల కంటికి కనిపించని పాశం, అలాగే ఆ మంటల వేడి దాని లోపలికి వెళ్లనివ్వవు. ఇప్పుడు ఈ కపాలక్రియ ఆచారం గురించి ఒక అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇది కేవలం ఏదో ఒక ఆచారం మాత్రమే కాదు, ఆత్మకు ఒక కఠోరమైన వాస్తవాన్ని తెలియజేసే క్షణం. కపాలం పగలగానే ఆత్మకు మాత్రమే వినిపించే ఒక చెవులు పగిలిపోయే పెద్ద శబ్దం వస్తుందని గరుడపురాణం చెబుతోంది. ఆ శబ్దంతో ఓహో, ఇక భూమిపైన జీవితానికి తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి అని దానికి పూర్తిగా అర్థమవుతుంది. అంత్యక్రియలు ముగిశాక బంధువులు వెనుతిరిగేటప్పుడు ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదని ఒక కఠినమైన నియమముంటుంది, గమనించారా? బంధువులంతా అలా వెళ్ళిపోతుంటే ఆత్మ కంగారు పడుతుంది. నన్నిక్కడ వదిలేసి వెళ్ళకండి అంటూ తన వాళ్లను పట్టుకోవడానికి పరిగెడుతుంది. కాని పాపం, దాని చేతులు వాళ్ల శరీరాల గుండా అలా దూసుకుపోతాయి. అది ఎవ్వరినీ ఆపలేదు. జీవితాంతం ఎవరికోసమైతే అహర్నిశలు కష్టపడి డబ్బు సంపాదించాడో వారే తనను అలా ఒంటరిగా వదిలేసి వెళ్లడం చూసి ఆత్మ అస్సులు తట్టుకోలేకపోతుంది. ఇక రెండవ దశ, శ్మశాన వైరాగ్యం. ఒక గంటపాటు ఆత్మ అనుభవించే ఆ భయంకరమైన ఒంటరితనం. శివుడి నివాసస్థానంగా చెప్పబడే ఆ శ్మశానంలో వదిలివేయబడిన ఆత్మ చుట్టూ ఉండే ఒక రక్షణ కవచం సమయం గడుస్తున్న కొద్దీ మెల్లిగా బలహీనపడటం మొదలవుతుంది. ఆ కవచం అలా తొలగిపోగానే విముక్తి కోసం అక్కడ ఎదురుచూస్తున్న ఎన్నో ఇతర ఆత్మలు దానికి కనిపిస్తాయి. భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. ఇదంతా చూసి ఆత్మ దాక్కోడానికి భయంతో పరిగెడుతుంది. కాని ఎక్కడా చోటు దొరకదు. అప్పుడే దానికి ఒక విషయం స్పష్టమవుతుంది, తన బంధాలన్నీ కేవలం స్వార్థంతో కూడుకున్నవేనని. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మన లెక్కల ప్రకారం అది కేవలం ఒక గంట సమయమే అయినా సరే, ఆ కాలం స్తంభించిపోయి ఆత్మకు మాత్రం అది రోజుల తరబడి గడిచినట్లు ఒక నరకంలా అనిపిస్తుంది. మూడవ దశ, జీవిత సమీక్ష. అంటే మరణం తర్వాత జరిగే లైఫ్ రివ్యూ అన్నమాట. ఆ భయంకరమైన నిశ్శబ్దంలోనే ఆత్మకు తన జీవితం మొత్తం ఒక సినిమాలాగా కళ్ల ముందు కదలాడుతుంది. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, గరుడ పురాణం ప్రకారం భౌతికమైన నొప్పుల కంటే మానసిక వేదన ఎన్నో వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. తాను బతికున్నప్పుడు ఎవర్ని మోసం చేసిందో, ఏ పేదవాణ్ణి ఏడిపించిందో ఆత్మకు అంత పూసగుచ్చినట్లు గుర్తొస్తుంది. తాను చేసిన పనుల వల్ల ఇతరులు పడిన ప్రతి బాధను ఆత్మ ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తుంది. ఆ బాధలో ఆత్మ గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది. కాని అక్కడ కన్నీళ్లు తుడిచేవారు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు నాల్గవ దశ, వృధా ప్రయత్నం. అంటే ఇంటికి తిరిగి వెళ్లడం. మన సాంప్రదాయాల్లో అంత్యక్రియల పర్వాత ఇనుము లేదా వేప ఆకులు ఎందుకు పట్టుకుంటారో ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఒక్క గంట సమయం గడిచిపోయాక ఆత్మ భయంతో మళ్లీ తన వాళ్ల వెనకే ఇంటికి పరిగెడుతుంది. దహన సంస్కారాల వేడికి ఆత్మకు విపరీతమైన దాహం వేస్తుందని మూలగ్రంథాలు చెబుతున్నాయి. అది ఇంటి దగ్గరున్న నీళ్ల కుండల దగ్గరకు వెళుతుంది, కాని నీరు తాగలేదు.
ఎందుకంటే జీవితాంతం పెంచుకున్న ఆ భౌతిక వ్యామోహానికి శిక్షగా దాని గొంతు సూది మొనలాగా మారిపోతుంది. అది ఎంత సన్నగా అంటే కనీసం ఒక్క చుక్క నీరు కూడా మింగుడుపడనంత సన్నగా అన్మాట. ఎంత ఆకలివేసినా, ఇంట్లో ఇష్టమైన వంటలున్నా అది ఏమీ తినలేని అత్యంత దయనీయమైన దుస్థితిలో ఉండిపోతుంది. ఇక ఇంటికి చేరుకున్న ఆత్మ అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూస్తుంది. కొందరు తన మరణానికి ఏడుస్తుంటే మరికొందరు అప్పుడే ఆస్తుల పంపకాలు మొదలుపెట్టటం చూసి అది లోపల కుమిలిపోతోంది. మరణం తర్వాత ఆత్మకు జ్ఞాపకశక్తి విపరీతంగా పెరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి తన కళ్ళెదుటే తన వాళ్లు స్వార్థంగా ప్రవర్తించడం చూసి ఈ కఠినమైన వాస్తవాలు దానికి ఊహించలేనంత మానసిక వేదనను కలిగిస్తాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మన శరీరం పంచభూతాలతో తయారైంది. శరీరం కాలినప్పుడు ఈ 5 మూలకాలు తిరిగి మళ్లీ ప్రకృతిలో కలిసిపోతాయి. కాని వీటికి అతీతమైన ఒక సూక్ష్మ శరీరం మాత్రం ఆత్మకు అలాగే ఉంటుంది. దీనినే యాతనా శరీరం అంటారు. ఈ శరీరం ద్వారానే ఆత్మ తన పాపపుణ్యాలకు సంబంధించిన సుఖదుఖాలను అనుభవిస్తుందని పురాణం చాలా క్లియర్గా వివరిస్తోంది. 5వ దశ యమదూతలు మరియు పూర్వీకుల రాక. ఇక ఆత్మ యొక్క తుది గమ్యాన్ని నిర్ణయించే సమయం వస్తోంది. భూమిపై మనిషి చేసిన కర్మల ఆధారంగానే ఈ ప్రయాణంలో మార్గదర్శకత్వం ఆధారపడి ఉంటుంది. గరుడ పురాణం ఈ విషయాన్ని ఎవరి పక్షం వహించకుండా నిష్పాక్షికంగా వివరిస్తోంది. పాపాలు చేసిన ఆత్మకు భయంకరమైన రూపాలతో, ఎర్రటి కళ్లతో యమదూతులు కనిపిస్తారు. వారి మాటలు విని ఆత్మ భయంతో వణికిపోతోంది. అదే జీవితాంతం ధర్మాన్ని పాటించిన పుణ్యాత్ములకు మాత్రం పితృలోకం నుండి వాళ్ల పూర్వీకులు లేదా ప్రశాంతమైన దూతలు వచ్చి ఎంతో మర్యాదగా ధైర్యం చెబుతూ ఆత్మను తీసుకువెళ్తారని ఈ గ్రంథం చెబుతోంది. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. ప్రమాదాలు లేదా హత్యల ద్వారా అకాల మరణం పొందిన వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తెలుస్తోంది. అసలు ఆ మొదటి గంటలో తమకు ఏం జరిగిందో కూడా వాళ్లకర్థం కాదు. కాలిపోయినా లేదా తీవ్రంగా గాయపడిన తమ శరీరాన్ని చూసుకుని ఆ ఆత్మలు తీవ్రమైన అయోమయంతో రోదిస్తాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే 6వ దశ కర్మలపై చివరి పాఠాలు. ఈ పురాణ కథనాల నుండి నేటి ఆధునిక సమాజం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటో ఇప్పుడు చూద్దాం. మరణమనేది ఎవరికైనా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ చివరి గంటలో మన బ్యాంక్ బ్యాలెన్స్, మన డిగ్రీలు లేదా మన ఫాలోవర్స్ ఎవ్వరూ మనల్ని కాపాడలేరు. మనం బూడిద కుప్పగా మారినప్పుడు మనం ఇతరులకు చేసిన మేలు మాత్రమే మన వెంట వస్తుందని ఈ కోట్ అద్భుతంగా గుర్తుచేస్తోంది. నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ. అందుకే ఈ గ్రంథం ఆత్మకు ప్రశాంతత చేకూర్చడానికి కొన్ని అద్భుతమైన సూచనలు చేస్తోంది. మరణించిన మొదటి రోజు చేసే పిండ ప్రదానం ద్వారా ఆత్మకు ఆకలి తీరుతుంది. అలాగే ప్రాణం ఉన్నప్పుడే మంచి పనులు చేయడం, ఇతరులకు సేవ చేసే మనసు కలిగి ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా దైవ నామస్మరణ ద్వారా ఈ బాధల నుండి 50% విముక్తి లభిస్తుందని, శ్మశానంలో ఆ భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించాల్సిన అవసరం అసలే ఉండదని స్పష్టంగా చెప్పబడింది. సాధారణంగా మనం తరచుగా చావు గురించి భయపడుతూ ఉంటాం. కాని ఈ విశ్లేషణ చూశాక మనం ఆలోచించాల్సింది వేరొకటుంది. ఎవరి కన్నీళ్లకో కారణమైన నమ్మకాన్ని వమ్ము చేసిన వృధా జీవితాన్ని ముగించడం గురించి మనం మరింత భయపడాలి, అవునా? ఇవే మరణానంతరం ఆత్మ ముందుకొస్తాయని గరుడ పురాణం బోధిస్తోంది. అందుకే బతికున్నప్పుడే సాటి మనుషులకు సాయం చేస్తూ నిజాయితీగా బ్రతకడం ద్వారానే ఆ తర్వాత ప్రయాణం కూడా ప్రశాంతంగా సాగుతుంది. జీవిత పరమార్థాన్ని తెలిపే ఈ లోతైన సత్యాన్ని మనమందరం మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.